అంటే మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ భూమండలంలో లేదంటే మన భారతదేశం ఈ చుట్టుపక్కల కూడా భగవంతుడు ఉండే ప్రదేశాలు, భగవంతుడు ఈ క్షేత్రాల్లో చాలా ఎంతో శక్తివంతంగా ఉన్నాడు, ఆయన శక్తి ఉన్నది అని చాలా క్షేత్రాలు ఉంటాయి కదండి. అట్లాంటి క్షేత్రాలు దర్శనం చేయాలి, వాటిని చూడాలి అనే కోరికలు ఈ మార్గంలో ఉన్నప్పుడు కలుగుతాయంటారు. మీకు అలాగే ఉన్నాయండి? అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. అంటే తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శనలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అలాంటి అంటే వాసన, అంటే అవకాశం, అలాంటి వాంఛ లేదు, అవకాశము లేదు. ఇక్కడే అనంతమైన క్షేత్రాలు, అనంతమైన శక్తి ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. అంటే క్షేత్ర దర్శనం వల్ల ఏమీ మనకి ఫలితం లేదంటే ప్రారంభంలో ఉంటుంది, కానీ ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత అవసరం ఉండదు. అంటే కైలాసమైన, మానస సరోవరమైన, అంటే మనం దేన్ని విమర్శించడం కాదు, కానీ ఈ స్థితి వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని, ఎక్కడో దర్శించాలని, ఏదో శక్తి ఇంకా పొందాలని అలాంటివి ఉండవు. కూర్చున్న చోటనే కైలాసము, మానస సరోవరము, వైకుంఠము అన్నీ దర్శిస్తారు కాదు, దర్శింప చేస్తారు. ఇంకా ధారణ ఎలాంటిదంటే, అంటే ఇంకా శక్తి పెంచుకున్న వాళ్ళు ధారణను ఇలాగే చూస్తూ ఉంటే మిమ్మల్ని, అంటే హిప్నటైజ్ అంటారు కదా, హిప్నటైజ్ కాదు కానీ లాంటిది. అంటే హిప్నటైజ్ వేరు, ఇది ధారణ ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అక్కడ ఒక పండు ఉంది, నేను అంటే చూసే ధారణతోనే భుజిస్తాను అనమాట. ఆ పండు అలాగే ఉంటుంది, పండు ఎక్కడికి వెళ్ళదు, పండు అక్కడే ఉంటుంది. నేను మాత్రమే ఒక క్షణం ఆ పండును చూస్తే నా ఆకలి తీరిపోతుంది. అంటే ధారణలో అంత శక్తి ఉంది. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ స్థాయి కూడా పెరుగుతుంది అంటున్నాను. ప్రత్యక్షంగా రావడం వల్ల వాళ్ళ సాధనలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి కంటే కొంచెం ఇంకా పెంచుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, శక్తి క్షేత్రాల దగ్గరికి ఎందుకు వెళ్తారు? శక్తి కొంత పుణ్యం సంపాదించుకోవడానికి, శక్తి పెంచుకోవడానికి, అక్కడ సాధన చేస్తే కొంత ఫలితం ఎక్కువ వస్తుందనే దృష్టితో వెళ్తారు. అదే మాదిరిగా ఇక్కడ ఆ ధారణ శక్తి సిద్ధించిన వాళ్ళకి ఏమిటంటే మీ శక్తిని పెంచే అవకాశం కూడా ఉంటుంది, ధారణా శక్తిని. ఇప్పుడు మీరు నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? దాదాపు 14-15 ఏళ్ళు అయింది. మరి 15 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు 2024లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు నాకు నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీరు 2009 నుంచి చూస్తున్నారు ఇప్పటి వరకు. ఏం కలిగింది మీకు, కలిగిన అనుభూతి, మీకు కలిగిన నా గురించి, నా వల్ల మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కూడా మీరు వదిలిపెట్టకుండా, అప్పుడు వదిలిపెట్టలేదు, అప్పుడు జ్యోతిష్యం అన్నారు, యాత్రలు అన్నారు, రాశి ఫలాలు అన్నాము, అప్పుడు అవన్నీ టీవీలో చేశాం. మరి ఇప్పుడు మళ్ళీ యోగా ఛానల్ అన్నారు. అంటే ఇప్పుడు మీరు నా మార్గంలోకి వచ్చారు, కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి. ఇప్పుడు మీరు, నేను జ్యోతిష్యం పక్కన పెట్టాను, రాశి ఫలాలు, తీర్థయాత్రలు అని పక్కన పెట్టాను. మీరేం చేశారు? సేమ్ మళ్ళా ఇదే ఆ ఛానల్ వదిలేసి మీరు శ్రీ సన్నిధి ఛానల్ పెట్టుకొని యోగా ఛానల్ చేసి అనేక మంది యోగుల సత్సంగం ఏర్పాటు చేసుకుంటూ ఇదే రూట్లోకి వచ్చారు, అంటే ధారణ మార్గంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు మీరే ఉదాహరణ అంటున్నాను. అంటే మా ధారణ శక్తి మిమ్మల్ని కూడా ఈ మార్గంలోకి, సమాజ సేవ కోసం కలిసి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చింది. ఇదే పెద్ద ఉదాహరణ. ఇక ఇంతకంటే కూర్మ సాధన లాగా మీరు ఇక్కడ నుంచే మమ్మల్ని అక్కడ భ్రమర కీటక న్యాయం అంటారు. అంటే ఎక్కడో రంధ్రంలో ఉన్న పురుగు పైనుంచి తిరుగుతున్న ఆ భ్రమరంతో అది మారినట్టుగా. కనుక సత్యమే సత్యం, సత్యమైన ఉదాహరణ. అంటే శక్తిపాతం అనేది ఎప్పుడు ఇలాంటిదే, శక్తిపాతం కూడా ఇలాంటిదే. అది శాక్తేయానికి సంబంధించిన అంశం. అంటే ఈ విద్యలో ఏమైందంటే, ఈ చక్ర సాధన, ఈ వీటిలలో
ఏమైందంటే శ్రీ విద్య కూడా వచ్చింది, శ్రీ విద్యోపాసన కూడా వచ్చింది. శ్రీ విద్యోపాసన యొక్క అంతరార్థం కూడా ఈ చక్ర సాధన, షట్చక్ర సాధన మంత్రంతో ఆగమ శాస్త్రంలో భాగంగా ఆగమ శ్లోకాలతో, మంత్రాల కంటే శ్లోకాలు తీసుకున్నారు. మంత్రాలు అంటే మళ్ళీ వైదికం అవుతుంది కనుక ఈ లలితా సహస్రనామం లాంటి శ్లోకాల ద్వారా ఈ సాధనను వాళ్ళు ఏం చేశారంటే ఒక ఉపాసన ప్రక్రియగా, దీక్ష, అందులో కూడా దీక్షాధారణ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో అంతర్యాగం ఉంది, జ్ఞాన హోమము, అంతర్యాగము ఇవన్నీ ఉన్నాయి. నిన్న జరిగిన సంఘటన ఏమిటంటే నవంబర్ 8, 9, 10 అని అంతర్యాగం సహిత మహాచండీ యాగం చేయాలని సంకల్పం కలిగింది. అయితే మీరు కూడా దాంట్లో చొరవ తీసుకొని కొంత మనం ప్రయత్నం చేశాం. కానీ అనివార్య కారణాల వల్ల అతడికి వాళ్లకు ఆ ట్రస్ట్కి సంబంధించిన అన్ని సమకూరకపోవడం వల్ల అది వాయిదా వేయవలసి వచ్చింది. అయితే వాయిదా వేసిన తర్వాత ఏమైంది, నవంబర్ 8, 9, 10 3 రోజులు అనుకున్నాం. 9 నాడు అనుకోకుండా ఈ 2వ శనివారం, ప్రతి నెల 2వ శనివారం మైత్రి ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. అది కూడా ఒక అభిమాని వాళ్ళ సంకల్పమే. కనీసం మేము మీ దగ్గర సామూహిక సాధన లేకపోయినా కనీసం నెలకొకసారి మేమైనా వచ్చి ఇక్కడ అందరం కలుసుకుంటాం, వ్యక్తిగత అనుభవాల్ని పంచుకుంటాం, మీ సమక్షంలో ఉంటే బాగుంటుందని కోరారు. కోరితే మంచిది, అయ్యో ఇంకా కావాల్సిందేముంది, ఇదంతా హాలు వసతి అన్నీ ఉన్నాయి, 2వ శనివారం ఏర్పాటు చేద్దాం. దాని పేరు మైత్రి ధారణ. అంటే ఇందులో కూడా ఒక రహస్యం ఉంది. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అని 4 లక్షణాలు ఆజ్ఞాచక్రంకు చేరిన తర్వాత అవసరం ప్రతి సాధకుడికి. అంటే ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక యోగ్యత కావాలి, యోగ్యత వస్తుంది. ఆ యోగ్యతను కాపాడుకోవాలంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. ఏమిటంటే మైత్రి ఉండాలి. అంటే ఈ లోకంలో శత్రువు అనేవాడు ఉండకూడదు. అంటే ప్రతి వస్తువు అది మంచిది కానీ చెడ్డది కానీ, రావణుడు మైత్రి కావాలి, రాముడు మైత్రి కావాలి, దుర్వాసన మంచిదే, సువాసన మంచిది. అంటే సకల వస్తువులు సర్వ సృష్టి మైత్రిలో ఉండాలి. తర్వాత కరుణ. కరుణ అంటే ప్రతి ఒక్కరి మీద దయ కలిగి ఉండాలి, సమానత్వమే ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా, అది కరుణ. తర్వాత ముదిత, అందరితో చిరునవ్వుతోటే పలకరిస్తూ చిరునవ్వుతోటే ఉండాలి. ఆ తర్వాత ఉపేక్ష. ఉపేక్ష అంటే వస్తే మంచిదే, రాకున్నా మంచిదే. ఇప్పుడు యాగం అలాగే జరిగింది. ఆయన వచ్చాడు, ఇక్కడ చేద్దాం అన్నాడు, మంచిదే అన్నా. అంటే సమకూరలేదు, ఇప్పుడు కష్టంగా ఉంది, ఇప్పుడు మనం చేయలేమేమో అన్నారు, మంచిది అన్నా. కానీ ఆ సంకల్పం చేసినందుకు గాను 2వ శనివారం మైత్రి ధారణ ప్రారంభమైంది. మైత్రి ధారణ అనే యజ్ఞము ప్రతి 2వ శనివారం ఇక్కడ జరిగేటట్టుగా మొదలైంది. అంతర్యాగం. ఆ అంతర్యాగంలో భాగంగా జానప్రస్థం అంతర్యాగమే ఎప్పుడు. అయితే వాళ్ళు వచ్చారు, 15 మంది 16 మంది వరకు వచ్చారు. మైత్రి ధారణ గురించి మొత్తం తెలుసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళారు. అది జరిగింది. తెల్లవారి 10వ తేదీన మేము, అంటే మాకేమో ఆలోచన లేదు, పొద్దున్నే ఆయన అక్కడ కొడవటి సిద్ధులగుట్ట నుంచి ఫోన్ చేశారు. ఇట్లా మా అక్కడ హిమాలయాల నుంచి స్వామివారు వచ్చారు, గోవిందాశ్రమం స్వామివారు వచ్చారు, హైదరాబాద్ వెళ్తున్నారు, మనది మార్గమధ్యంలోనే ఉంది కదా, కనుక కాసేపు జానప్రస్థంలో చూసి వెళ్తారు, దర్శనం చేసుకుంటాము అంటే మంచిది. అయితే మాకేంటంటే ఆయన 94 ఏళ్ల స్వామి, దాదాపు 2001 నుంచి పరిచయం. అంటే ఇక్కడ మా పినతండ్రి గారు కూడా వారి దగ్గరనే యతి ఆశ్రమాన్ని తీసుకున్నారు, సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు. కనుక చిన్నాయన గారి గురువు గారు అంటే మాకు అందరికీ గురువు గారే, మా మీద చాలా ప్రేమ అభిమానం కలవారు. కాబట్టి ఆ స్వామివారు వస్తుంటే మాకు సంతోషమైంది. ఎక్కువ సమయం లేదు, వారు ఇప్పుడు అక్కడ పొద్దున చెప్పారు, ఇక్కడికి మార్గ మధ్యంలో కాబట్టి చేరియాల బచ్చనపేట దగ్గర నుంచి రావాలి, జనగామ ఆలేరు నుంచి వచ్చారు. సరిగ్గా వచ్చి ఇక్కడ దర్శనం ఇదంతా అనుగ్రహించి, త్రిశక్తి మహాగాయత్రి ఒక మహానుభావుడు వచ్చి ఇక్కడ అనుగ్రహించిన తర్వాత జానప్రస్థంలో కూర్చొని భిక్ష తీసుకొని వారికి యథాశక్తి పండ్లు పాలు సమర్పించి ఆశీస్సులు తీసుకోవడం అయింది.
వెంటనే నాకేమైందంటే ఇవాళ యాగం జరగవలసిన తేదీ, పూర్ణాహుతి జరగవలసిన రోజున అంత పెద్ద స్వామి వచ్చి ఇక్కడ మనల్ని ఆశీర్వదించాడు అంటే యాగం అంతర్యాగం పరిసమాప్తి అయిందన్న తృప్తి ఆనందం లభించింది. ఆ విధంగా అంటే ఈ మార్గంలో ఈ సాధనలో ఈ స్థితిలో ఉన్న వాళ్ళు సంకల్పం చేస్తే అది ఏది వృధా పోదు, ఏదో ఒక రూపంలో అనేది దానికి నిదర్శనం అయింది. అట్లా ఇప్పుడు మన స్వానుభవాల కంటే సాధనలోని విశేషాలు ఇంకా మనం తెలియజేస్తే అందరికీ ఉపయోగపడాలి. అంటే అతి సామాన్యులు కూడా ఇక్కడ భువనగిరిలో జానప్రస్థం ఆ జన్మభూమిలో ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ పుట్టి పెరిగాం కదా, ఈ ప్రాంతీయులందరూ కూడా మామూలుగా చదువురాని వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఈ ధారణా మార్గం ఉపయోగపడాలి, వాళ్ళు కూడా జ్ఞానోదయం కలిగి వాళ్ళు కూడా సాధకులై సిద్ధులు కావాలన్న సంకల్పం వల్ల ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఆ అమ్మవారి అనుగ్రహంతో జరుగుతూ వస్తుంది. ఇలాగే మనం కలిసి ఇంకా కొన్ని విశేషాలను అప్పుడప్పుడు అందిద్దాం.